ఆలు సేమ్యాల బజ్జీ చూడండి, బాగుండాయి. టేస్ట్గా తిని చూడండి. నేను ఒకటి తిని చూస్తాను, చెప్తాను మీకు. బాగుండాయి, టేస్ట్ బాగుండాయి. బాగుండాయి. మనం పప్పు అన్నంలో తినొచ్చు, లేకుంటే సాయంత్రం స్నాక్స్ లెక్కలో తినొచ్చు. సాయంత్రం ఇవి తిని టీ తాగొచ్చు. బాగుండాయి చూడండి, ఇట్లా చేసుకున్నాండి మీరు. అస్సలాము అలైకుం. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని అల్లాతో కోరుకుంటున్నా. నేను మనస్ఫూర్తిగా మీ దైవంలో నేను బాగుండాలని కోరుకుంటున్నాను. ఆలు తీసుకున్నా 4. ఇవి ఫ్రెండ్షిప్ లెక్కలా చేసుకుంటాం కదా, అట్లా కొబ్బరికి తురిమినట్లా ఇట్లా తురుముకొని బజ్జీ చేస్తాను నేను. ఆలు బజ్జీ చూడండి. దీనికి సరిపోయినంత గోధుమ పిండి, కార్న్ఫ్లవర్ పౌడర్, ఇది శనగపిండి, పసుపు, కారం, ఉప్పు ఇవి కలిపి వేస్తాను. బజ్జీలు వేస్తాను చూడండి. నేను వేసేది విధానంగా చేసినట్ల మీరు చేసుకొని తిని చూడండి, బాగుంటాయి టేస్ట్. ఇవి మనం కొబ్బరి తురిమేది ఉంటాయి కదా, ఇవి పెద్ద పెద్ద దంతాలు ఉంటాయి కదా, దీంతో తీయాలి మనం ఇట్లా. అన్నీ ఇలా చేసుకోవాలి, తురుముకోవాలి. నీళ్ళు మొత్తం తీసేసిన దీంట్లో మసాలాలు కలుపుకున్నాం. కొద్దిగా కారం వేస్తాను, సగం స్పూన్ వేసిన కారం, కొద్దిగా పసుపు, శనగపిండి 2 స్పూన్లు, కార్న్ పౌడర్ 2 స్పూన్లు, మైదా పిండి 2 స్పూన్లు, సరిపోయినంత ఉప్పు, కొద్దిగా సోడా ఉప్పు వేసుకున్నాం, చిటికెడు సోడా ఉప్పు. ఇవి కలుపుకోవాలి. మనం ఉల్లిగడ్డ పకోడీలు ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకోవాలి. ఎక్కువ పిండి కలపకూడదు. ఆలు కనపడాలి కదా, ఆలు సేమ్యాలు ఇట్లా కనిపిస్తే బాగుంటాయి. స్టవ్ వెలిగించినాను, కడాయి పెట్టుకున్నాము. ఆయిల్ వేడి దానిక ఆయిల్ వేడిగా అయింది, వేస్తున్నాను చూడండి. ఒక 2 నిమిషాలు తర్వాత కలుపుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అవి విడివిడిగా అయితే కష్టం అవుతుంది మనకు.
కలర్ వచ్చేసినాయి చూడండి. సేమ్ ఈ కలర్ వచ్చినా చాలు. మనకు ఎక్కువ వేయించుకున్నాం అనుకుంటే మళ్ళీ మనకు అవి బాగుండవు తిననీకే. ఆలు సేమ్యాల బజ్జీ చూడండి, బాగుండాయి. టేస్ట్గా తిని చూడండి. నేను ఒకటి తిని చూస్తాను, చెప్తాను మీకు. బాగుండాయి, టేస్ట్ బాగుండాయి. బాగుండాయి. మనం పప్పు అన్నంలో తినొచ్చు, లేకుంటే సాయంత్రం స్నాక్స్ లెక్కలో తినొచ్చు. సాయంత్రం ఇవి తిని టీ తాగొచ్చు. బాగుండాయి చూడండి. ఇట్లా చేసుకున్నాండి. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సాయిబులా వంటలు ఫాలో కాండి. చేయని వాళ్ళు చెయ్యండి. మీరు అంతా మీ దయ ఉండాలి నాకు అందరిది. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం మళ్ళీ.